హలో హాయ్ గైస్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ నుంచి నిన్ననే ఒక క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చిందండి. అదేంటో తెలియాలంటే ఈ వీడియోను కొంచెం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, సరేనా? ఇక నిన్న విజయ్ దేవరకొండ గారు హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ సినిమా ప్రమోషన్స్ లో సందీప్ గారు పాల్గొన్నారు కదా. అప్పుడు విజయ్ దేవరకొండ సందీప్ గారిని స్పిరిట్ నుంచి ఏదైనా ఒక అప్డేట్ ఇస్తే మా ఫ్యాన్స్ కి బాగుంటుంది కదా అని అడిగితే ఆయన ఈ సెప్టెంబర్ నుంచి ఎలాగైనా షూటింగ్ మొదలు పెట్టేస్తామని న్యూస్ అయితే చెప్పారండి. తర్వాత అసలు నిన్ను స్పిరిట్ గురించి అడగకపోతే బండ బూతులు తిడతారు. స్పిరిట్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, నిన్ను పెట్టుకుని అది అడగకపోతే ఏమన్నా లీక్ సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా, కొట్టాలి, ఎట్లా కొట్టాలి. అయితే ఈ న్యూస్ వలన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎగిరి గెంతేస్తున్నారండి. ఎందుకంటే ప్రెజెంట్ ఆయన చేస్తున్న 2 సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్దగా కిక్ ఇవ్వకపోయినా ఏదో అందంత మాత్రం నడుస్తున్నాయి. బట్ సందీప్ గారితో చేయబోయే స్పిరిట్ మూవీ మాత్రం రికార్డుల్ని తిరగరాయిపోతుందని ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా మన టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో ఫ్యాన్స్ అలానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ ఎవరు? సందీప్ రెడ్డి వంగ గారు. ఆయన ఆల్రెడీ 3 సినిమాలు వరుస బ్లాక్ బస్టర్స్ తో ఇప్పుడు 4వ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడానికి అన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. అటు ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కూడా రాకపోయినా ఈ మూవీపై హైప్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అందుకే అటు సినీ సెలబ్రిటీస్ నుంచి ఇటు నార్మల్ ఫ్యాన్స్ వరకు అందరూ స్పిరిట్ మూవీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూసేస్తామా అనే ఆతృతలో ఉన్నారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని నెక్స్ట్ మంత్ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారంట. అంతలో ప్రభాస్ గారి చేతిలో ఉన్న 2 మూవీస్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్ గా ఈ స్పిరిట్ మూవీ పైనే ఉంటారని కన్ఫర్మ్ చేసేసారు సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ చేయాలంటే ఇంకా బయట ఏ మూవీస్ మనం సైన్ చేయకూడదండి. తనతో మూవీ పూర్తయినంత వరకు బయట మూవీస్ చేయడానికి పర్మిషనే లేదంట. అలాంటి కఠినమైన రూల్స్ పెట్టుకుని హీరోని తన క్యారెక్టర్ కి తగ్గట్టు చెక్కుకుంటారు సందీప్ రెడ్డి వంగ. అందుకే ఆయనకి ఇన్ని హిట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గారికి జోడిగా యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి గారు నటిస్తున్నారండి. మొన్నటి వరకు దీపికా పదుకొని అనుకున్నా సరే ఆమె నాకు ఉల్లంఘదు, నేను రోజులో 6 గంటలు మాత్రమే చేస్తాను డ్యూటీ అని కండిషన్స్ పెట్టడంతో ఆమెను తీసేసి యానిమల్ ఫేమ్ దీప్తి దిమ్రి గారిని పెట్టుకున్నారండి. ఈ విషయంలో మనం సందీప్ గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ మూవీ కోసం ఇండియాలోనే టాప్ స్టార్ అయిన ప్రభాస్ గారిని ఇంకే మూవీ చేయకుండా సందీప్ రెడ్డి వంగ గారు ఆపుతున్నారు. మరి అలాంటి స్టార్ ని ఆపినప్పుడు నువ్వెంత మర్యాదగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. లేదు నేను వచ్చినప్పుడే మీరు షూటింగ్ తీయండి, నేను అడిగినంత నాకు డబ్బులు ఇచ్చేయండి, ఇంకా బిజినెస్ కు కూడా నాకు లాభం ఇచ్చేయండి అని ఓవరాక్షన్ చేస్తే ఎవడు తప్పుకుంటాడు చెప్పండి? అందుకే మర్యాదగా వెళ్ళిపోమ్మా, నీ సేవలు నాకు వద్దు అని పక్కకు తోసేశాడు. అది మ్యాటర్. సరే, ఇక ఆ విషయం గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద భారతమే అవుతుంది, కానీ ఆ విషయాన్ని వదిలేసి మన విషయం గురించి చూసుకుందాం. భూషణ్ కుమార్ అండ్ భద్రకాళి పిక్చర్స్ ప్రణయ్ రెడ్డి వంగ గారు ఈ మూవీని ఎంత ఖర్చు పెట్టైనా సరే, అంటే మినిమం 1000 కోట్లైనా సరే ఖర్చు పెట్టి ఎలాగైనా ప్రభాస్ గారి కెరీర్ లో ది నెంబర్ 1 మూవీ అనే టైప్ లో తీయాలని మూవీ మేకర్స్ గట్టిగానే భావిస్తున్నారు. అయితే ఈ మూవీని దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేయాలని డైరెక్టర్ గారు నిర్ణయించుకున్నారంట. అందులో 5 భాషలు మన ఇండియా నుంచి అయితే మిగిలిన 5 భాషలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన భాషలుంటాయని తెలుస్తోందండి. అటు చైనా గాని, జపాన్ గాని, కొరియా గాని, ఇంగ్లీషు, ఇలా చాలా భాషలు ఉన్నాయి కదా. అందులో ఏవో ఒక 5 సెలెక్ట్ చేసుకుని అందులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్. వాళ్ళు ఎలాగో రిలీజ్ చేసుకుంటారు గానీ మరి మీరేమనుకుంటున్నారు గైస్? ఈ మూవీ ఎలాంటి హిట్ సాధిస్తుందని భావిస్తున్నారు? బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా, లేదా ఎప్పటిలాగే నార్మల్ గా యావరేజ్ స్టాక్ తో సరిపెట్టుకుంటుందా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సరేనా? నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు bye guys, take care, thank you for watching my video.